టీచర్లు, ఎస్ఐలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకింగ్, ఇట్లా అనేక ఉద్యోగాల్లో ఆయన చదివిపించి వాళ్ళు ఉద్యోగాలకు పోయేటట్టు చేసిండు. దాన్నే నేషనల్ ఇంటిగ్రేషన్ అంటాం. ఈ దేశ ఆర్థిక ప్రగతికి, ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశంలో అందరు కలిసి ఉండేటట్టు ఆయన మేధావుల్ని, ఒక రామానుజన్ కావాలని, ఒక ఐన్స్టీన్ కావాలని, ఒక ఏపీజే అబ్దుల్ కలాం మీరు కావాలని ఆయన ఒక దృఢ సంకల్పంతో మిమ్మల్ని ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఒక మక్కువని సంకల్పంతో ఆర్ కృష్ణ గారి హాస్టల్ పెట్టించిండు. ఒక ఎంపీ రోజు ₹1,00,00,000 సంపాదిస్తారు ఒక ఎంపీ, కానీ ఆర్ కృష్ణ రోజు ఒక డిమాండ్ తీసుకుపోతున్నాడు ప్రభుత్వం ముందు, మీకోసం మీ పిల్లలకు సొంత భవనాలు కావాలని. ఆర్ కృష్ణ అన్ని పనులు ఆపుకొని ఆ పనులు చేస్తుండు. ఏ పైరవీ చేయడు, ఏం చేయడు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నో కరప్షన్, నో కమిషన్, నో కలెక్షన్ అని ఒక నినాదం ఇచ్చింది ఆర్ కృష్ణ గారు. అక్కడ మొత్తం పేదల కోసమే చేసిండు. అక్కడ కూడా కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసినాము, అన్ని చేసినాం. గరీబుల పిల్లలే చదివించిన. ఎల్బీ నగర్ లో కూడా అందరు పేదల పిల్లల్ని ఆర్ కృష్ణ హాస్టల్లో జాయిన్ చేసి పడేసింది మొత్తం. ఇట్లా 54 సంవత్సరాల నుండి చేస్తుడు ఆర్ కృష్ణ. 3 తరాలు రిటైర్ కూడా అయిపోయారు. 3 తరాలు. ఆయన మాత్రం ఇంకా రిటైర్మెంట్ అయితే రోజు రోజు పదవులు పెరుగుతున్నాయి ఆయనకి. ఆయన అంటే కేంద్రం కూడా గుర్తిస్తుంది ఆయన పోరాటాన్ని. మీకంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరంతా కలిసి రావాలి. మీరంతా ఆర్ కృష్ణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు, మీరు అందరికీ తెలుసు. బరాక్ ఒబామా మాజీ అధ్యక్షులైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ఆయన ఇక్కడ మీరు చూస్తే లిబియాలో గడాఫీని జరిపారు, అప్పుడు ఇరాక్ లో సద్దాం హుసేన్ ని జరిపారు. ఏమైంది? ఒబామా చేసిన పని వల్ల ఈ రోజుకి కూడా అక్కడ రోజు యుద్ధాలు జరుగుతున్నాయి 2 దేశాల్లో. అంటే ఒక నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి చేసిన పని వల్ల ఈ రోజుకి కూడా 2 దేశాల సివిల్ వార్ జరుగుతుంది. ఆ 2 దేశాల సివిల్ వార్ జరుగుతుంది. పక్కన మొహమ్మద్ యూనిస్ కి బంగ్లాదేశ్ లా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. దేని గురించి? మైక్రో ఫైనాన్స్ గురించి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. కానీ బంగ్లాదేశ్ మొదటిసారి పరిస్థితులు ఎట్లుంటాయో, మైనారిటీల మీద, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్స్, మహిళల మీద అత్యంత అవమానీయంగా అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఏమైనా దాడులు, ఇంట్లో కట్టేసి పెడుతున్నారు. మైనారిటీ హిందువులను కూడా అక్కడ కట్టేసి పెడుతున్నారు. అట్లాంటి మొహమ్మద్ యూనిస్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన చేసిన పని అది. కానీ ఆర్ కృష్ణ ఏం చేశారు? ఆర్ కృష్ణ హాస్టల్ పెట్టించిండు, స్కాలర్షిప్ ఇప్పించిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. ఆయన శిష్యులు ఏం చేస్తున్నారు? ఆర్ కృష్ణ శిష్యులు కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పిఎం ఆఫీస్ లో కూడా పనిచేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని మనం గుర్తించి మీరంతా ముందుకు రావాలి. ఆయన పోరాటంలో భాగస్వాములు కావాలి. మీరంతా ఇక్కడ మహిళలు ఉన్నారు. మొన్న మేము ఢిల్లీకి పోతే ఇక్కడ అక్కలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏఐసిసి ముట్టడికి వచ్చారు. అబ్బాయిలు భయపడ్డారు కానీ అక్కలు మాత్రం అరుణ్ పోదామని చెప్పారు. అబ్బాయిలు ఎంకేడేద్దాం చూసి అవసరం మనకి ఇదంతా పోలీస్ కేసులు అయితే. కానీ మీరు కూడా మహిళలు ఉన్నారు. ఆర్ కృష్ణ మహిళా పక్షపాతి, మహిళల కోసం స్పెషల్ జీవోలు తెప్పించిండు. మీకు హాస్టల్ పెట్టేయాలని ముందుకు రావాలి. మీరంతా ముందుకు రావాలి. మీరు ఒకసారి చరిత్ర చదవండి. స్వతంత్ర పోరాటం మహిళలు ఎట్లా పోరాడారు, బెంగాల్ తుపాకులు బట్టి పోరాడారు. మీరు అట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. ఆర్ కృష్ణ ఉద్యమానికి మీరు ముందుండి పోరాడాలి. మహిళలు లేని ఏ పోరాటం లేదు. జిజాబాయి లేని శివాజీ లేడు. కాబట్టి జిజాబాయి నింపిన స్ఫూర్తితోటే ఈ దేశానికి ఒక ఛత్రపతి శివాజీ వచ్చిండు. ప్రజల కోసం పోరాడే ఒక నాయకుడిని ఆమె తయారు చేసింది. మీరు ఈ ఉద్యమానికి వెన్నుదన్ను ఉండి ఆర్ కృష్ణ ఉద్యమానికి మీరు ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆర్ కృష్ణ డిమాండ్ ఏంటిది? ఈ రోజు ఆయన మొత్తం బీసీ సంక్షేమ శాఖ కాలేజ్ హాస్టల్స్ 325 ఉన్నాయి, హైదరాబాద్ 100 ఉన్నాయి. సొంత భవనాలు లేవని ఆర్ కృష్ణ గారు అడుగుతున్నారు. ఈ రోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అది. సొంత భవనాలు పెట్టాలి అని ఆర్ కృష్ణ గారు అడుగుతున్నారు అనమాట. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కి కూడా సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నిటికీ సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రభుత్వం అన్నిటికీ కాంట్రాక్టర్ల కోసం 100 కోట్లు కేటాయిస్తుంది. వాళ్ళేమో మనకు కాంట్రాక్టర్ 2000 కోట్లు ఎత్తేసిండు. ఆయన రోడ్లు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, వాళ్ళు అది నొక్కేస్తారు. తర్వాత ఈ లోన్లు కూడా కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని అంటున్నారు అనమాట. మీరు సింగపూర్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నంబర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కాదు. రోడ్లు వేసే ఇంజనీర్ కి దిమాగ్ ఉంటేనే మంచిగా రోడ్ వేస్తారు. ఏం ఇంజనీర్లు ఉన్నారు మన దగ్గర? ఏం రోడ్లు వేస్తున్నారు? విద్య లేక సమస్య. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఇంజనీర్లు అయితే ఏం రోడ్లు వేస్తారు? అందుకే మంచిగా చదువుకొని మీరు పెద్ద ఇంజనీర్లు కావాలని ఆర్ కృష్ణ గురుకులాలకు సొంత భవనాలు ఉండాలి అని చెప్తున్నారు ఆర్ కృష్ణ గారు. తిహార్ జైలు ఉన్నట్టు కాదు. తిహార్ జైల్లో ఒక గదిలో పెడతారు 20 మందిని పెడతారు. అట్లాంటి హాస్టల్ ఉన్నాయి ఆర్ కృష్ణ అంటూ. చెంచల్ కూడా జైల్లో పెడతారు 20 మందిని. అక్కడెక్కడ నెల్సన్ వాడర్లా ఆ అధ్యక్షుడు మొత్తం నార్కో టెర్రరిస్టుల కోసం పెద్ద జైలు కట్టించిన టెర్రరిస్టుల కోసం ఒక రూమ్ లో 50 మందిని పెడతాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు చదవాల్సి వస్తుంది. ఒకటే రూమ్ లో 3 ఉండాలని ఆర్ కృష్ణ గారు చర్చించడం జరిగింది ఇప్పుడే నాతోటి. 3 మంచి ఫస్ట్ క్లాస్ రూమ్ ఉండాలి. సొంత భవనాలు కట్టిద్దాం మన పిల్లల కోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా సంస్థ పెట్టిరు. హైడ్రా సంస్థ పెట్టి ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చింది.
మొత్తం 70,000 కోట్లు 1300 ఎకరాలు మేము తీసినాం మొత్తం అని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ సంస్థ చెప్పడం జరిగింది. పార్క్ స్థలాలు చెరువులు తీసేస్తే సిటీలోనే ఒక 400-500 ఎకరాలు ఓపెన్ ల్యాండ్స్ హైడ్రా అన్న సంస్థ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్ కృష్ణ గారు కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి మీకు చదివి వినిపిస్తా. అంతేకాకుండా ఆర్ కృష్ణ పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది. మీకోసం మాట్లాడారు ఆర్ కృష్ణ. సొంత భవనాలు ఉండాలని మాట్లాడి ఆర్ కృష్ణ గారు సొంత భవనాలు ఉండాలి అంటే ప్రధానమంత్రితో చర్చలు చేస్తే ప్రధానమంత్రి రామ్దాస్ అథవాలే గారితో చర్చ చేయండి సోషల్ జస్టిస్ మినిస్టర్ తోటి మీరు ఒకసారి అంటే రామ్దాస్ అథవాలే గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం స్థలాలు చూపిస్తే మేము గ్రాంట్స్ ఇస్తాము. బాలికల హాస్టల్ కి 80%, బాలుర హాస్టల్ కి 60% గ్రాంట్ ఇస్తాం మేమని వాళ్ళని ఒప్పించడం కూడా జరిగింది. ఆర్ కృష్ణ ఢిల్లీ పోయినప్పుడు ఆర్ కృష్ణ మీ పని మీదే పోతుండు. వీళ్ళంతా వెయిట్ చేస్తుంటారు మా పని మీద ఎప్పుడు పోతాడు ఆర్ కృష్ణ. ఒక 100 కోట్ల ఫైల్ 1000 కోట్ల ఫైల్ అని వీళ్ళంతా వెయిట్ చేస్తుంటారు కానీ ఆర్ కృష్ణ మీ పని మీద పోయింది. మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పేది మీరు చదువుకోవాలి. ఏంది జైల్లాగుంది ఇలా హాస్టల్, ఏంది జైల్లాగుంది ఇలా హాస్టల్, ఈ పిల్లలు నేను పోరాడి సాధిస్తా వీళ్ళ కోసం అని. ఆర్ కృష్ణ మీ పని కోసం మాత్రమే ఆయన ఢిల్లీలో ఎప్పుడు పోయినా కూడా హాస్టల్, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, మొన్న పార్లమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి ఈ దేశంలో. ఆర్ కృష్ణ గారు ఎంతో స్పీచ్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు చూసి స్ఫూర్తి పొందిరు. కాబట్టి ఆర్ కృష్ణ గారు ఏదైతే చెప్పారు, ఇంకోటి సిఎస్ఆర్ ఫండ్ ఉంటది ప్రతి ప్రైవేటు కంపెనీకి. పెద్ద ఫార్మా కంపెనీలు ఉంటాయి, మీ గ్రామాలు ఉంటాయి ఫార్మా కంపెనీలు. అవి మొత్తం వాటర్ పొల్యూషన్ చేస్తుంటాయి, ల్యాండ్ పొల్యూషన్ చేస్తుంటాయి. వాటికి రూల్స్